ఒక ఆస్తిని సంపాదించడం ఎంత ముఖ్యమో, నిర్మాణం చేయడం ఎంత ముఖ్యమో, ఆ నిర్మాణం చేసిన ఆస్తిని మెయింటైన్ చేయడం కూడా అంతే ముఖ్యం. ఒక ఇంటికి రెగ్యులర్గా పెయింట్ వేస్తూ ఉంటాం, లేకుంటే ఒక ఇంటిని రెగ్యులర్ క్లీన్ చేస్తూ ఉంటాం. ఒక రోడ్డు కూడా అంతే. ఎప్పటికప్పుడు ఆ రోడ్డు కానీ బిల్డింగ్స్ కానీ మెయింటెనెన్స్ చేస్తే తప్ప ఇవి ఉండవు. అది మరి రోడ్డు అయితే కంటిన్యూగా కొన్ని ప్రాంతాల్లో మనకు కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ఉంది. ఇక్కడ చూస్తే బ్లాక్ కాటన్ సాయిల్స్, వర్షం పడినప్పుడు ఆ రోడ్డు ఎక్కువ డ్యామేజ్ అవుతూ ఉంటాయి. అదే రాయలసీమలో గ్రావెల్ మంచి మొర ఉంటుంది కాబట్టి, సాలిడ్ రోడ్స్ కాబట్టి రోడ్డు వేసినా చాలా వరకు సస్టైనబిలిటీ ఉంటుంది. ఇలాంటి సమస్యలు కూడా ఉన్నాయి. అది దృష్టిలో పెట్టుకొని ఎప్పటి నుంచో ఈ ప్రభుత్వం అయితే, నేను మళ్ళా గర్వకారణంగా చెప్తున్నా, ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అన్నిటికీ ఇనిషియేషన్ తీసుకుంది ఫ్రమ్ ఆంధ్రప్రదేశే. ఎందుకు ఈ మాట వాడుతున్నానంటే, ఫస్ట్ టైం నేను ముఖ్యమంత్రిగా నెల్లూరుని తిరుపతికి పోవాలంటే నేషనల్ హైవేలో 7-8 గంటలు పట్టేది. ఒక్కొక్క గుంత చూస్తే 5 అడుగులు 4 అడుగులు నేషనల్ హైవేస్లో. అదే మరి కలకత్తా నుంచి చెన్నైకి రోడ్లో రావాలంటే 4 రోజులు 5 రోజులు, వారం రోజులు పట్టేది. భయంకరమైన రోడ్స్. నేను ఒకసారి మలేషియా పోయినప్పుడు అక్కడ చూస్తే, మలేషియా మన దేశంతో కంపేర్ చేస్తే చాలా చిన్న దేశం, 2 కోట్లు. ఆ దేశంలో ఈస్ట్ వెస్ట్ కారిడార్ 8 లేన్ రోడ్ వేశారు. సర్వీస్ రోడ్స్ కూడా ప్రొవైడ్ చేసే పరిస్థితికి వచ్చారు. అవి చూసిన తర్వాత ఆనాటి ప్రధానమంత్రి వాజ్పేయి గారు చెప్తే, ఫస్ట్ టైం దేశంలో పీపీపీ మోడల్లో నేషనల్ హైవే స్టార్ట్ చేశారు. ఫస్ట్ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ నెల్లూరు టు చెన్నై, మలేషియన్ కంపెనీ. అది సక్సెస్ అయింది. వితిన్ 4 సంవత్సరాల్లో దేశం మొత్తం గోల్డెన్ క్వాడ్రిలేటరల్ రోడ్డు వచ్చింది. ఇది దేశానికే ఒక మణిహారంగా తయారైంది కూడా మీకు తెలియజేస్తున్నాను. అక్కడి నుంచి అధ్యక్ష ఇప్పుడు ఈ రోడ్స్కి వచ్చినప్పుడు ఇప్పటికే ఈ అన్ని రోడ్ల పార్ట్ హోల్స్ అన్ని క్లియర్ చేయడానికి ఆర్ఐడిఎఫ్ ద్వారా ఒక 400 కోట్లు 1250 కిలోమీటర్లకి, అప్గ్రేడేషన్ ఆఫ్ స్టేట్ హైవేస్ అండ్ అదర్ రోడ్స్కి ఒక 600 కోట్లు 1433 కిలోమీటర్లకి. ఈ 2 టెండర్స్ కూడా పిలిచారు. ఇంకో పక్క ఇంటెన్సివ్ ప్యాచ్ వర్క్ 5946 కిలోమీటర్లు ఒక 500 కోట్లు. ఇంకో పక్క అప్గ్రేడేషన్ ఆఫ్ స్టేట్ హైవేస్ అండ్ అదర్ రోడ్స్ 2104 కోట్లకి ఒక 1000 కోట్ల రూపాయలు 2104 కిలోమీటర్లకి. ఇది శాసకి ద్వారా ఇప్పిస్తున్నాం. అప్గ్రేడేషన్ ఆఫ్ కేటగిరీ ఆఫ్ సి రోడ్స్ 2000 కిలోమీటర్లు 4233 కిలోమీటర్లు. మొత్తం ఏ అయితే బెటర్గా ఉండే రోడ్స్ బి అండ్ సిలో 14,966 కిలోమీటర్లు ఉంది. ఈ సంవత్సరం ఇవన్నీ పనిచేసి ఏ ఊరికి పోవాలన్నా బెటర్ రోడ్స్ వేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తాను. ఏ రోడ్డు కూడా ఇబ్బంది ఉండదు, అలాంటి ఏర్పాట్లు చేస్తాం. ఇది వచ్చిన తర్వాత భవిష్యత్తును కూడా ఒక దృష్టిలో పెట్టుకొని ఎక్కడైతే వల్నరబిలిటీ ఉంటుందో, గోదావరి జిల్లాలకు ఒక సమస్య, ఉత్తరాంధ్రకు ఒక సమస్య, రాయలసీమలో ఇంకొక సమస్య, ఇవన్నీ పెట్టుకొని అక్కడుండే రోడ్డు మీద వచ్చే ట్రాఫిక్ కూడా గుర్తుపెట్టుకొని ఏ విధంగా ఏ విధానంతో ముందుకు పోతే పక్కాగా రోడ్లు ఉంటాయో దానికి కూడా ఇచ్చేస్తాం. సింగిల్ రోడ్డా, డబుల్ రోడ్డా, 4 లేనా, లేకపోతే వేరియస్ మెథడ్స్. నా ఉద్దేశం ఒకటే, రోడ్ ఇండికేట్స్ కల్చర్. మన నాగరిక ప్రపంచంలో మనం ఎన్ని మాట్లాడినా, ఐటీ టెక్నాలజీ అన్నీ మాట్లాడినా, కనీసం రోడ్ అనేది కరెక్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది. దీన్ని వేయిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రెండోది అధ్యక్ష, మీరు వచ్చే కొందికి నేషనల్ హైవేస్. ఎప్పుడు కూడా నేను నేషనల్ హైవే మీద చాలా శ్రద్ధ పెట్టాను. అందుకే ఈరోజు మన రాష్ట్రంలో మీరు ఒకసారి చూస్తే 4739 కిలోమీటర్ల నేషనల్ హైవేస్. ఇవన్నిటికీ 1,50,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెట్టి రాబోయే రోజుల్లో చేయాలనేది ఒక కార్యక్రమం. ఈ రోజుటికే మీరు ఒకసారి చూసినప్పుడు దేశంలో 2వ స్థానంలో ఉన్నాం. 1000 స్క్వేర్ కిలోమీటర్లకి
53.65 కిలోమీటర్లు నేషనల్ హైవేస్ ఉన్నాయి. అదే సమయంలో 1 లక్ష పాపులేషన్కి 17.64 కిలోమీటర్లు నేషనల్ హైవేస్ ఉన్నాయి. అంటే పాపులేషన్లో చూస్తే మనం నెంబర్ 1 ప్లేస్లో ఉన్నాం, ఏరియాలో చూస్తే మనం నెంబర్ 2లో ఉన్నాం. అంటే ఇది గర్వకారణం. ఇవన్నీ కరెక్ట్గా జరిగి ముందుకు పోతున్నాం. ఇంకొక పక్కన 4వ ప్లేస్ అండర్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్ మనం ఉన్నాం. 49,662 కోట్ల రూపాయలతో పనులు అవుతున్నాయి. 3వ ప్లేస్లో లాస్ట్ ఇయర్ అయితే ఎక్స్పెండిచర్ పెట్టాం 11,325 కోట్లు. ఈ సంవత్సరం నెంబర్ 1 ప్లేస్లో ఉండాలని నేను ఆదేశించా. తప్పకుండా సాధిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇందులో ఒకసారి చూస్తే అధ్యక్ష, ఆన్ గోయింగ్, అవార్డెడ్ అండ్ బిడ్డింగ్ స్టేజ్ ఇవే 64,073 కోట్లు ఉన్నాయి. ఇంకొక పక్క ప్రియారిటైజేషన్ ఆఫ్ వర్క్స్ 2 lane ప్లస్ పిఎస్ టు 4 lane, 2 lane టు 2 LPS, అదర్ వర్క్స్, టన్నల్ వర్క్స్, బైపాస్ బ్రిడ్జెస్, ROBs, RUBs ఇవన్నీ కూడా 86,000 కోట్ల రూపాయలకి ఇచ్చేశారు. DPRs తయారు చేస్తున్నారు. ఇవన్నీ కానీ పూర్తయితే 1,50,000 కోట్ల రూపాయలు విలువ చేసే పనులు ఒక్క నేషనల్ హైవేలో అవుతాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దానికోసం అన్ని విధాలు వర్కౌట్ చేస్తున్నాం. ఇంకొక పక్కన దేశ ఈరోజు రైల్వేస్ ఒకసారి మనం చూస్తే మన దగ్గర ట్రాక్ లెంగ్త్ వచ్చి 9,454 కిలోమీటర్లు ఉంది. రూట్ లెంగ్త్ వచ్చి 6,471 కిలోమీటర్లు ఉంది. ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఇప్పుడుండే లైన్స్ అన్నీ కూడా 2 lane ఉంది, దీన్ని 4 lane చేస్తామని ముందుకు వచ్చారు. అది కానీ 4 lane అయితే ఇప్పుడుండే రోడ్స్ అనేది ఈ రైల్వే గేజెస్ అన్నీ కూడా కన్వర్ట్ అవుతాయి. దానివల్ల చాలా బెనిఫిట్ వస్తుంది. దానివల్ల ట్రైన్స్ కానీ గూడ్స్ కానీ ఎక్కువ ట్రాన్స్పోర్టేషన్ కూడా మనకు జరిగే పరిస్థితి వస్తుంది. అందుకే అధ్యక్ష ఇంకొక పక్కన భవిష్యత్తులో దీన్ని కూడా మనం ఒకసారి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో వర్కౌట్ చేస్తే హై స్పీడ్ ఎలివేటెడ్ రైల్ కారిడార్ కూడా ఇన్ ప్రిన్సిపల్ యాక్సెప్ట్ చేశారు, సర్వేకి ఆర్డర్ చేశారు. హైదరాబాద్ బెంగళూరు కారిడార్ 592 కిలోమీటర్లు, హైదరాబాద్ చెన్నై కారిడార్ 744 కిలోమీటర్లు మనం దీన్ని కూడా యాక్సెప్ట్ చేశాం. ఇది జియో టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నాయి. DGPS, LIDAR, ట్రాఫిక్ సర్వే ఇనిషియేటెడ్ బై దీన్ని ఆంధ్రప్రదేశ్లో వర్క్ స్టార్ట్ చేశారు. ఇది వస్తే ఏదైతే మనం అనుకుంటున్నామో బుల్లెట్ ట్రైన్ మనకి ఇక్కడి నుంచి చెన్నైకి కానీ, హైదరాబాద్కి కానీ, బెంగళూరు కానీ, హైదరాబాద్ చెన్నైకి వస్తుంది. ఈ 4 నగరాలు కలిస్తే దగ్గర 5 కోట్ల జనాభా మార్కెట్ ఉంటుంది. ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్ వచ్చే అవకాశం వస్తుంది. ఎక్కడికి పోవాలన్నా 1 hour 1.5 hourలో మనం ఫ్లైట్తో సమానంగా బుల్లెట్ ట్రైన్లో వెళ్ళే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇది కాకుండా ఇంకొకసారి మీరు చూస్తే మన రాష్ట్రంలో 147 వర్కులు 1,02,000 కోట్ల రూపాయలతో జరుగుతున్నాయి. శాంక్షన్ అయినట్టు కానీ ఆన్ గోయింగ్ కానీ ఇవన్నీ ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్స్ అన్నీ కరెక్ట్గా చేసుకోగలిగితే లాజిస్టిక్స్లో మనం ముందుకు పోతాం. ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్న అన్ని రైల్వే ప్రాజెక్ట్స్ అన్నీ పూర్తి చేయడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఈ హౌస్లో మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ ప్రభుత్వం వస్తానే విశాఖపట్నంలో రైల్వే జోన్ ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ ఉంటే భూమి కూడా లేకపోతే ఆ భూమి ఇప్పించి రైల్వే జోన్ ప్రాజెక్టు కూడా ప్రారంభించాం. దీనికి మనస్ఫూర్తిగా కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని అభినందిస్తున్నా, ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అధ్యక్ష. ఇప్పుడు అధ్యక్ష ఇది వచ్చినప్పుడు ఇంకా కూడా ఇప్పుడు చూస్తే అది కూడా విశాఖపట్నం డివిజన్ కొనసాగించారు. అన్ని శుభ పరిణామాలు. ఈరోజు మనం ఒక విధంగా చెప్పాలంటే లాంగ్ పెండింగ్ ఇష్యూస్ అన్నీ కూడా పరిష్కారం చేసుకొని ముందుకు పోయే దిశగా ముందుకు పోతున్నాం. దీనికి కారణం గడచిన ప్రభుత్వం ఎక్కడా పట్టించుకోలేదు. అదే సమయంలో మొత్తం వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టించేసి మనకి ఇబ్బందులు తెచ్చే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన ఏవైతే ప్రాజెక్ట్స్ అన్నీ ముందుకు పోయేదానికి కేంద్రం ఒక పథకం తీసుకొచ్చారు. RBI ద్వారా
మన వాటా కొన్ని ప్రాజెక్టులు కమిట్ అయ్యాం, మన దగ్గర డబ్బులు లేక ఇవ్వలేకపోయాం. వాళ్ళు ముందుకు వచ్చింది ఆర్బీఐకి మీరు ఒక లెటర్ ఇస్తే ముందు ఫండ్స్ ఇస్తారు, ప్రాజెక్ట్ పూర్తి చేస్తాం, తర్వాత మీరు ఫ్యూచర్లో రీపే చేస్తారని చెప్పంటే దాన్ని కూడా ఒప్పుకున్నాం. అది కానీ వస్తే ఇప్పుడు ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా సుజావుగా జరిగిపోతాయి. మిగిలిన ప్రాజెక్ట్స్ వాళ్ళే చేసే పరిస్థితికి వస్తారు. ఈ కొండే సభ్యులు మీరు గుర్తుపెట్టుకోవాలి. నేషనల్ హైవే అంటే నాది కాదు, ఆర్ఎన్బి లేకుంటే రైల్వే ప్రాజెక్ట్స్ అంటే మావి కాదనే ఆలోచన వదిలిపెట్టి మీ నియోజకవర్గంలో జరిగే అభివృద్ధికి మీరు కూడా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఒక మంచి రైల్వే స్టేషన్ వస్తే అక్కడ ప్రజలకి చాలా ఫెసిలిటీస్ వస్తాయి. మంచి నేషనల్ హైవేస్ వస్తే మీ నియోజకవర్గంలో ట్రాన్స్పోర్ట్కి ఈజీ అవుతుంది. ఈ విషయం కూడా గుర్తుపెట్టుకొని నేను ఒకటే చెప్పాను, చాలామంది ఎమ్మెల్యేస్ కూడా మాట్లాడాం, ఏ నియోజకవర్గంలో ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా ఈ ప్రాజెక్టులు సుజావుగా నడిపించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఎప్పటికప్పుడు మీరు మానిటర్ చేసుకోండి. కానీ మానిటర్ చేసుకొని మళ్ళీ మన వాళ్ళు ఎవరైనా సరే ఏ పార్టీ వాళ్ళు ఇన్వాల్వ్ అయినా లేకపోతే ఇంకొకటి కరెక్ట్ కాదు. ఆ విషయంలో స్పష్టతతో మనం ముందుకు పోతే ఈ రెండు విషయాల్లోనే మనం 2,50,000 కోట్ల రూపాయలు లాజిస్టిక్స్ ఖర్చు పెట్టే అవకాశం వస్తుంది. ఇట్ విల్ బి బిగ్ గేమ్ చేంజర్ అని చెప్పి కూడా నేను మీకు అందరికీ తెలియజేస్తున్నా. అదే మరి అధ్యక్ష, ఇక్కడికి వచ్చినప్పుడు మీరు ఒకసారి చూస్తే కాంప్రహెన్సివ్ పోర్ట్ ఎకోసిస్టమ్, ఇందులో కూడా యాజ్ ఆన్ టుడే 1053 కిలోమీటర్లు నేను చెప్పాను. లాంగ్ కోస్ట్ లైన్, ఒక మేజర్ పోర్ట్ ఉంది, 5 ఆపరేషనల్ నాన్ మేజర్ పోర్ట్స్ ఉన్నాయి, 4 గ్రీన్ ఫీల్డ్ పోర్ట్స్ వస్తున్నాయి. మొత్తం యాజ్ ఆన్ టుడే మీరు చూస్తే గుజరాత్ మొత్తం వాళ్ళ కెపాసిటీ 880 మిలియన్ యూనిట్స్ హ్యాండిల్ చేసే కెపాసిటీ ఉంది కార్గో. మంది వచ్చే కొందికి రెండో ప్లేస్లో ఉంటాం. రెండో ప్లేస్లో మనం చూస్తే 320 మిలియన్ టన్స్ కెపాసిటీ, మనం హ్యాండిల్ చేసి 182, 182 మిలియన్ టన్సే మనం హ్యాండిల్ చేస్తున్నాం. అంటే గుజరాత్లో సగం కంటే తక్కువ. మనం తర్వాత మిగిలిన మహారాష్ట్ర ఉంది, మహారాష్ట్ర తర్వాత మిగిలిన రాష్ట్రాలు ఉన్నాయి. అంటే మనం నెంబర్ 2 అయినా దాంట్లో మాత్రం సగమే ఉన్నాం. అందుకే ఈ పోర్ట్స్ అన్నీ వస్తే మనకు కూడా ఒక మంచి అడ్వాంటేజ్ వస్తుంది. ఇప్పుడు కొత్తగా కట్టే 4 న్యూ పోర్ట్స్ వల్ల ఒక 100 మిలియన్ యూనిట్స్ని మనం అడిషనల్గా యాడ్ చేసే పరిస్థితి వస్తుంది అధ్యక్ష. ఈ పక్కన మీరు చూస్తే స్టార్టింగ్ విత్ మూలపేట ఇప్పుడు స్టార్ట్ అవుతా ఉంది, కంప్లీట్ అవుతుంది. దానివల్ల 83 MMTPA, విశాఖపట్నం 136 MMTPA, గన్నవరం 64 MMTPA, కాకినాడ గేట్వే 16 MMTPA, కాకినాడ డీప్ వాటర్ 26 MMTPA, కాకినాడ యాంకరేజ్ 4 MMTPA, రవా 2, మచిలీపట్నం 116, రామాయంపట్నం 139, కృష్ణపట్నం 98, దుగ్గరాజపట్నం షిప్ బిల్డింగ్ క్లస్టర్ కూడా వస్తుంది. దానివల్ల చాలా అడ్వాంటేజ్ వచ్చే పరిస్థితి వస్తుంది. షిప్ బిల్డింగ్ మొత్తం దుగ్గరాజపట్నంలో చేయాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో ఒక MOU కూడా చేసుకున్నాం. అదే మరిగా దేశ పక్కన ఏ పోర్టు, ఫిజికల్ ప్రోగ్రెస్ అవన్నీ కూడా పెట్టాం. చాలా క్లియర్గా రామాయంపట్నం ఏప్రిల్ 26కి, మచిలీపట్నం డిసెంబర్ 26కి, మూలపేట మే 26కి, కాకినాడ గేట్వే డిసెంబర్ 26కి పూర్తి చేయాలని టార్గెట్స్ కూడా పెట్టుకొని ముందుకు పోతున్నాం ఆ దేశ. ఇంకో పక్కన దేశ ఇది మోడర్న్ షిప్పింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టు బూస్ట్ ప్రాసెసింగ్, ఎక్స్పోర్ట్స్, కమ్యూనిటీ డెవలప్మెంట్, వీటికి కూడా ఇది ఉపయోగపడుతుంది. అదే మరిగా ఫిషింగ్ హార్బర్స్ ఇవన్నీ వస్తే చాలామంది మత్స్యకారులు కూడా ఉపాధి కలుగుతుంది. మొత్తం మనం చూసినప్పుడు 4 ఆపరేషనల్ ఫిషింగ్ హార్బర్స్ ఉన్నాయి, 2 గ్రీన్ ఫీల్డ్ ఫిషింగ్ హార్బర్స్ వస్తున్నాయి. ఇంకొక పక్క 5 ప్లాండ్ ఫిషింగ్ హార్బర్స్ కూడా కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇవి కూడా మనం చూసినప్పుడు phase 1, phase 2 పెట్టుకున్నాం. ఇది కూడా ఆలోచిస్తున్నాం. మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టడమే కాకుండా ఈ యొక్క పోర్ట్స్ అన్నీ కూడా ఎట్లా ఆపరేషనలైజ్ చేసుకుంటాం, మత్స్యకారులకు ఎట్లా ఉపయోగించుకుంటాం, అదే సమయంలో చిన్న చిన్న లాజిస్టిక్స్కి
ఇదేమైనా హబ్ అండ్ స్పోక్ మోడల్లో మనకు ఉపయోగపడితే కూడా ఆలోచించి దీన్ని కూడా ఆన్ గోయింగ్ అన్నీ కూడా కంప్లీట్ చేసి ఇంటిగ్రేట్ చేయాలనుకుంటున్నాం. ఇది కూడా ఒకసారి మీ అందరికీ ఇన్ఫర్మేషన్ చూస్తే ఇవన్నీ కూడా ఆన్లైన్లో ఉన్నాయి. ఇది ఒక పద్ధతి ప్రకారం మనం ముందుకు పోతాం. నెక్స్ట్ ఇక్కడికి వస్తే అధ్యక్ష, ఇన్లాండ్ వాటర్ వేస్ పవరింగ్ మల్టీ మోడల్ కనెక్టివిటీ ఇప్పుడే కావ్య కృష్ణ కూడా చెప్పాడు. ఇవన్నీ మనం చూస్తే ఇన్లాండ్ వాటర్ వేస్లో కూడా మనం ముందుకు పోవడం కోసం అనేక విధాలుగా ఇంత మునుపు అయితే ఇక్కడ అమరావతి నుంచి మన కృష్ణా రివర్లో పై వరకు స్టీల్ మన సిమెంట్ ఫ్యాక్టరీస్ అన్నిటి కనెక్ట్ చేశాం. అలాంటివి ఈ ప్రభుత్వం వచ్చినా కూడా అవి దెబ్బతినే పరిస్థితికి వచ్చింది. మన దగ్గర బ్రహ్మాండమైనటువంటి కెనాల్స్ అన్నీ ఉన్నాయి. అప్పుడైతే బకింగ్హామ్ కెనాల్ కాకినాడ నుంచి చెన్నై వరకు ఇన్లాండ్ వాటర్ వేస్ ఉండేటివి. దాన్ని కూడా ఒక ఎంఓయూ చేశాం. అది కూడా మూలబడిపోయే పరిస్థితి వచ్చింది. కృష్ణా రివర్ ఇక్కడి నుంచి నాగార్ సాగర్ వరకు ట్రాన్స్పోర్ట్ చేసే అవకాశం వస్తుంది. ఇంకో పక్క గోదావరి రివర్ ఇటీవల మహారాష్ట్ర సీఎం అయితే గోదావరి నుంచి నాసిక్ నుంచి ఈ గూడ్స్ అని కాకినాడ తీసుకొస్తే బాగుంటుందని ఆలోచించే పరిస్థితికి వచ్చారు. కాకినాడ కెనాల్, ఏలూరు కెనాల్, కొమ్మనూరు కెనాల్ ఇలాంటివన్నీ కూడా చాలా ఉన్నాయి. ఇవన్నీ ఇంటిగ్రేట్ చేయగలిగితే చాలా ఇంపాక్ట్ వస్తుంది. ఇది కూడా వర్కౌట్ చేస్తున్నాం. కొంతమంది ముందుకు వస్తున్నారు. అవన్నీ వస్తే తొందరగా టెండర్స్ పిలిచి ఆపరేట్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకొక పక్కన దేశ ఎయిర్పోర్ట్స్ మీరు ఒకసారి చూసుకుంటే 6 ఆపరేషన్ ఎయిర్పోర్ట్స్, ఒకటి అండర్ కన్స్ట్రక్షన్ విశాఖపట్నం అదే కానీ ఆ రోజు ప్రభుత్వం కంటిన్యూ అంటే 2020-21 పూర్తయ్యేది. 6 సంవత్సరాలు దాన్ని లేనిపోని నివుడు చేసి ఈరోజు ఆ ప్రాజెక్ట్ని దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు. మళ్ళీ ఈ ప్రభుత్వం వస్తానే ప్రియారిటైజేషన్లో పెట్టాం. విశాఖపట్నంలో ఎయిర్పోర్ట్ రేపు రాబోయే ఆగస్టుకంతా 2026 ఆగస్టుకంతా విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ఆపరేషన్లోకి వస్తుంది. అది కంప్లీట్ చేస్తామని తెలియజేస్తున్నాం. అది పూర్తి చేయగలిగితే అక్కడ ఎంఆర్ఓ వస్తుంది. ఎంఆర్ఓ వస్తే ఉత్తరాంధ్రకు పెద్ద ఎత్తున ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కూడా వస్తుంది. అదే సమయంలో దేశ ఈ ప్రాజెక్ట్స్ అని మీరు చూసినప్పుడు చాలా వరకు ఇటీవల కాలంలో అయితే ఇప్పుడు ఈ ప్రభుత్వం వస్తానే వాళ్ళు ఉన్నప్పుడు మొత్తం తగ్గిపోయే పరిస్థితికి వచ్చింది. ట్రాఫిక్ కూడా మీరు ప్యాసింజర్స్ ట్రాఫిక్ చూస్తే ఇప్పుడు ఈ ప్రభుత్వం వస్తానే కంటిన్యూగా ట్రాఫిక్ అంతా కూడా పెరిగే పరిస్థితి వచ్చింది. ప్యాసింజర్ ట్రాఫిక్ కూడా అయితే మన దగ్గర ఫ్లైట్స్ లేకుండా చాలా డిమాండ్ వచ్చే పరిస్థితి వచ్చింది. ఆ రోజు కూడా మీరు ఒకసారి చూస్తే దిశ ఈ ప్రాజెక్ట్స్ అన్నిటిలో భోగాపురం, అదే మరిగా విశాఖపట్నం, అదే సమయంలో రాజమండ్రి దాన్ని ఇంప్రూవ్మెంట్ అని తెలుగుదేశంలో చేశాం. అదే మరి ఎన్డీఏ ప్రభుత్వం చేసింది. విజయవాడ చిన్న టర్మినల్ అంటే పెద్ద టర్మినల్ కట్టాం. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ టర్మినల్కి వచ్చింది. అంటే ఇది కూడా చాలా డిలే అయితే వీలైన తొందరలో కంప్లీట్ చేయడానికి నవంబర్కి అంతా కంప్లీట్ చేస్తాం. అదే మరి ఇంకొక పక్కన తిరుపతి ఎయిర్పోర్ట్ని ఎక్స్పాన్షన్ అవన్నీ చేశాం. రన్వే ఎక్స్పాన్షన్ చేశాం. ఈవెన్ రాజమండ్రి రన్వే ఎక్స్పాన్షన్ చేశాం. అదే మరి కడప కొత్త టర్మినల్ వస్తూ ఉంది, అక్కడ కూడా రన్వే ఎక్స్పాండ్ చేశాం. ఓర్వకల్లో ఒక ఎయిర్పోర్ట్ తీసుకొచ్చాం. ఇప్పుడు కుప్పం, దగదర్తి, ఒంగోలు, భవిష్యత్తులో తుని, అన్నవరం మధ్యలో, అదే మరి శ్రీకాకుళం కూడా మూలపేట ప్రాంతంలో ఒక ఎయిర్పోర్ట్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. ఎవ్రీ 1 అవర్కి ఒక ఎయిర్పోర్ట్ రావాలని, ఇవన్నీ ఆపరేషనల్ ఎయిర్పోర్ట్స్గా ఉండాలని చెప్పి ఆలోచనతో ముందుకు పోతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్క అధ్యక్ష నేను ముందే చెప్పాను, లాజిస్టిక్స్ విత్ ఎయిర్ హౌస్ ఇవన్నీ కూడా 3.4 MMT వేర్ హౌసింగ్ కెపాసిటీ ఉంది. దీన్ని కూడా మీరు ఒకసారి చూస్తే 5 MMLPS ఉన్నాయి. ఇంకొక పక్క 3 గ్యాస్ పైప్ లైన్స్ ఉన్నాయి. 276 కోల్డ్ స్టోరేజెస్ ఉన్నాయి. ఇది కూడా మ్యాపింగ్ చేస్తున్నాయి. యాన్యువల్ కార్గో హ్యాండిల్ ఆఫ్ ఆల్ అవర్ పోర్ట్స్ అయితే 183 MMTPA. వేర్ హౌసింగ్ కెపాసిటీ ఫ్రమ్ SWC, CWC, AMC combined
3.4 MMT. చాలా మిస్ మ్యాచెస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇంకా ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. తొందరలోనే కోల్డ్ స్టోరేజ్ ఎన్ని కావాలి, వేర్ హౌసింగ్ ఎన్ని కావాలి, అదే మరిగా మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్క్స్ ఎక్కడెక్కడ రావాలి, ఇవన్నీ కూడా వర్కౌట్ చేసి ఒక బ్లూ ప్రింట్ వేసుకొని ప్రాధాన్యత క్రమంలో లాజిస్టిక్స్ ప్రొవైడ్ చేయడానికి ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అదే సమయంలో అధ్యక్ష ఇక్కడికి వచ్చినప్పుడు ఏపీ లాజిస్టిక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ కూడా క్రియేట్ చేస్తున్నాం. దీనివల్ల పోర్ట్స్, ఫిషింగ్ హార్బర్స్, ఎయిర్పోర్ట్స్, ఎయిర్ కార్గో టెర్మినల్స్, వేర్ హౌసింగ్, రోడ్ ట్రాన్స్పోర్ట్, ఇన్లాండ్ వాటర్వేస్, కోల్డ్ చైన్ లాజిస్టిక్స్ అన్నీ కూడా లింక్ చేసి దీనికి అవసరమైతే ఇంకా కొంతమంది ఎక్స్పర్ట్స్ని కూడా, ఉదాహరణకు డిపి వరల్డ్ ఉంది, ఇది యుఏ నుంచి బెస్ట్గా లాజిస్టిక్స్ కంపెనీ. అదే మరిగా మార్స్ అండ్ ఆల్సో వన్ మోర్ కంపెనీ నార్థన్ ఆమ్స్టర్డామ్ నుంచి, ఇది మేలర్ మార్స్, ఇదో కంపెనీ ఉంది. అదే మరి సింగపూర్ పోర్ట్ కూడా లాజిస్టిక్స్లో చాలా ముందుకు పోతున్నారు. వీళ్ళందరితో కూడా ఒక అవగాహనకు వచ్చాం. వాళ్ళు వచ్చి ఇక్కడ ఆపరేట్ చేయడమా, వాళ్ళు కూడా కోఆర్డినేట్ చేయడమా, లేకుంటే భాగస్వాములు కావడం అన్నీ వర్కౌట్ చేస్తున్నాం. వరల్డ్ వైడ్ ప్రపంచంలో ఉండే బెస్ట్ లాజిస్టిక్స్ పార్ట్నర్స్ని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోనే ఒక లాజిస్టిక్స్ హబ్గా తయారు చేసే బాధ్యత, లాజిస్టిక్స్ కాస్ట్ తగ్గించే బాధ్యత తీసుకుంటామని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చే కొద్దిగా దిశ లాజిస్టిక్స్లో ఒకసారి మనం చూస్తే చాలా అవకాశాలు ఉన్నాయి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక సర్వే చేశారు. ఈ సర్వే చేసి 50 లక్షల మంది లాజిస్టిక్స్ ప్రొఫెషనల్స్ బై 2030 కావాలి. మన రాష్ట్రంలో 2,85,000 కావాలి. మనం కానీ ట్రైన్ చేయగలిగితే ఒక 5 లక్షల మందికి ఇది బెస్ట్ ఉపాధి అవుతుంది. అయితే ఈరోజు మీరు చూస్తే మన రాష్ట్రంలో కూడా 3 లక్షల మంది ఎలాంటి ట్రైనింగ్ లేకుండా లాజిస్టిక్స్లో పనిచేస్తున్నారు. ఒకసారి ట్రైనింగ్ కానీ పర్ఫెక్ట్గా వస్తే, స్కిల్ డెవలప్మెంట్ అయితే ఆటోమేటిక్గా వీళ్ళ ఎఫిషియన్సీ పెరుగుతుంది, ప్రొడక్టివిటీ పెరుగుతుంది. అందుకే లాజిస్టిక్స్ యూనివర్సిటీ కూడా ఒకటి ప్లాన్ చేస్తున్నాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాజిస్టిక్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కూడా ఇస్తామని ముందుకొచ్చారు. దానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడంతా కూడా ఓరియంటేషన్ మనం మార్చాల్సిన అవసరం ఉంది. ఎడ్యుకేషన్ అంటే మామూలుగా వెళ్ళిపోవడం కాకుండా ఒక పద్ధతి ప్రకారం భవిష్యత్తు ఎలాంటి ఎడ్యుకేషన్కి ఉంటుందో అలాంటి ఎడ్యుకేషన్ స్కిల్స్ అన్ని డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. దీని మీద ఒక లాజిస్టిక్స్ యూనివర్సిటీ ఒకటి, రెండోది ఏవియేషన్ యూనివర్సిటీ అట్ విశాఖపట్నం, జిఎంఆర్ ముందుకొచ్చారు. ఇది కూడా వస్తే దీనివల్ల ఒక 5,000 ప్రొఫెషనల్స్ని మనం ట్రైన్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇది సెకండ్ యూనివర్సిటీ అవుతుంది. ఇప్పుడు ఒకటే యూనివర్సిటీ ఉంది. దీన్ని కూడా పెట్టి విశాఖపట్నం నుంచి మనం ఆపరేట్ చేయగలిగితే భవిష్యత్తులో సివిల్ ఏవియేషన్కి చాలా డిమాండ్ ఉంటుంది. అలాంటి సందర్భంలో మన వాళ్ళు మనం తయారు చేయగలిగితే ఉపాధి రావడమే కాకుండా ఈ సెక్టర్లో పెద్ద ఎత్తున మనకు అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. ఇది కూడా చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన దేశ 2014లో మీరు ఒకసారి చూస్తే అప్పట్లోనే చాలా ఫోకస్ పెట్టాం. ఏరోస్పేస్, డిఫెన్స్, అగ్రో, ఫుడ్ ప్రాసెసింగ్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ, ఎనర్జీ, లైఫ్ సైన్సెస్, లెదర్, మినరల్ బేస్డ్ ఇండస్ట్రీస్, పెట్రోలియం, పెట్రోకెమికల్స్, టెక్స్టైల్ అండ్ అపెరల్, ఇవన్నిటిపైన పెట్టి 14-19లో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ మీద, ఏరోస్పేస్ మీద, బయోటెక్నాలజీ మీద, ఎలక్ట్రానిక్ మొబిలిటీ, ఎలక్ట్రిక్ మొబిలిటీ, రీటైల్ ట్రేడ్, టెక్స్టైల్ అండ్ అపెరల్, ఎంఎస్ఎంఈ, ఆటోమొబైల్ అండ్ ఆటో కంపెనీస్, ఎలక్ట్రానిక్స్, ఫుడ్ ప్రాసెసింగ్, సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్, అల్ట్రా మెగా ఇంటిగ్రేటెడ్ ఆటోమొబైల్, ఇవన్నిటిపైన పెట్టే ఆదేశ. దాని యొక్క పర్యవసానం మీరు చూస్తే నెక్స్ట్ ఆటోమొబైల్లో కియా వచ్చింది. ఇది ఒక ఎగ్జాంపుల్ మీ అందరికీ. కియా విషయంలో మీరు ఒకసారి చూస్తే ఆ రోజు కియా నేను అడిగినప్పుడు
మేము రావాలని ఇంటెన్షన్ ఉన్నా చాలా కాంపిటీషన్ ఉంది, వస్తాం. మీరు ఏ విధంగా నీళ్లు ఇస్తారని అడిగే పరిస్థితికి వచ్చాను. నేను 6 నెలలు టైం ఇవ్వండి, మీరు 8 నెలలు టైం ఇవ్వండి, నేను రిజర్వాయర్ కట్టి అప్పుడే మిమ్మల్ని పిలుస్తానంటే 8 నెలల్లో రిజర్వాయర్ పూర్తి చేసి తర్వాత ల్యాండ్ ఇచ్చి ల్యాండ్ కూడా లెవెలింగ్ అన్ని చేపించి 5 సంవత్సరాల్లో కియా మోటార్ని ఆపరేషన్ చేసి ఫస్ట్ కారు మళ్ళానే అది ఒక సాటిస్ఫాక్షన్. మీరు నేషనల్ హైవేలో బెంగళూరు నుంచి వస్తామంటే ఆ కియా మోటార్ దగ్గర ఒక టౌన్షిప్, ఒక మోడర్న్ టౌన్షిప్ డెవలప్ చేసే పరిస్థితికి వచ్చారు. అదే మరి అధ్యక్ష ఇసుజీ హీరో అయితే వాళ్ళు ఆల్మోస్ట్ ఆల్ కర్ణాటకకి వెళ్ళిపోతే అక్కడి నుంచి తీసుకొచ్చాం. అదే మరి అపోలో తెలంగాణకి వెళ్ళిపోతామంటే కాదని చెప్పి మా వాడు మాట్లాడి తీసుకొచ్చారు. తీసుకొస్తే నేను వాళ్ళ ఫంక్షన్కి కూడా వెళ్ళాను, ఊరికే రాలా. ఇవన్నీ ఎప్పుడు కూడా రిలేషన్స్ మెయింటైన్ చేయడం అనేది ముఖ్యం. మనం అట్లా కాకుండా ఏదో పెత్తందారితో మనం ముందుకు పోయినా వాళ్ళు ఇండస్ట్రీ పెట్టారు కాబట్టి వాళ్ళని వేధించని మనం అనుకుంటే ఎప్పుడు ఏ ఇండస్ట్రీ కూడా రాదు. ఆ విషయం కూడా మీరు ఒకసారి నేను ఆ అపోలోతో ఒకసారి మాట్లాడితే ఒకరు కాదు, వీళ్ళలో చాలామంది బాధపడ్డారు, కళ్ళని పెట్టుకునే పరిస్థితికి వచ్చారు. ఈరోజు కియా మోటార్స్ యాంక్సిలరీ యూనిట్స్ అన్ని వస్తే అన్నీ పారిపోయినాయి. అదే మరిగా అపోలో అయితే మొత్తం రాష్ట్రానికి రావడం మానేశారు. ఇలాంటి 1-2 కాకుండా అన్ని ఇండస్ట్రీస్ ఇది మరిగా వచ్చాయి. ఈరోజు ఎనర్జీ, సీమెన్స్, సుజిలాన్, ఇవన్నీ కూడా గ్రీన్కో, అనేక ఇండస్ట్రీస్ వచ్చాయి. టెక్నాలజీ అయితే ఫాక్స్కాన్, నాకు బాగా ఫస్ట్ యూనిట్ శ్రీ సిటీకి వచ్చింది. నేను సిఏఎంఎన్ కొత్తల్లో తమిళనాడులో వాళ్ళకి ఇబ్బందులు ఉండి నా దగ్గరికి వచ్చారు. నా దగ్గరికి వస్తే వాళ్ళని బయట కూర్చొని పెట్టి మీరు ఏం కావాలో చెప్పంటే మా సెక్రటరీ తీసుకొస్తే అవన్నీ క్లియర్ చేసి క్యాబినెట్లో నెక్స్ట్ డే శ్రీ సిటీలో వాళ్ళ ఆపరేషన్ స్టార్ట్ చేసే పరిస్థితికి వచ్చాం. ఈ విధంగా 1 by 1 ఒక ఇండస్ట్రీ కాదు, ప్రతి ఒక్క ఇండస్ట్రీని సెల్కాన్, ఎస్సీఎల్, డిక్సన్, పేటిఎం అన్నీ తీసుకొచ్చాం. ఫార్మా అయితే రెడ్డి, జిఎస్కే ఇవన్నీ వచ్చాయి. ఫుడ్ ప్రాసెసింగ్ పెప్సికో, అదే పెప్సికో, మండలేజ్ ఇవన్నీ కూడా వచ్చాయి. కడాన ఈరోజు మీరు చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఫుడ్ ప్రాసెసింగ్ వన్ ఆఫ్ ది బెస్ట్ సెంటర్గా తయారయ్యే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కి వెళ్తున్నాం. టెక్స్టైల్ కూడా ఆ జాకీని తరివేశారు. వాడు పాపం ఇంకా ఏం చేయాలో దిక్కు లేకుండా పారిపోయే పరిస్థితికి వచ్చాడు. ఇలాంటి వేరియస్ ఇండస్ట్రీ తీసుకొస్తే ఆ రోజు ఈ బ్యాండెక్స్ కానీ టెక్స్పోర్ట్ కానీ ఇవన్నీ కూడా సపోర్ట్ చేసి మనం ముందు తీసుకుపోయాం. అయితే ఆ దిశ ఇక్కడ ఒకసారి చూస్తే 1924లో మొత్తం ఇన్వెస్టర్స్లో నమ్మకం పోయింది. ఈ రాష్ట్రానికి మేము రాము, ఈ రాష్ట్రంలో మేము భరించలేము, మేము సర్వైవ్ కామనే పరిస్థితికి వచ్చారు. అన్ప్రిడిక్టబుల్ పాలసీ ఎన్విరాన్మెంట్. నేను నిన్న కూడా చెప్పాను, మళ్ళీ మీరు గుర్తుపెట్టుకోవాలి. విండ్, సోలార్ ఈ 2 ఇండస్ట్రీస్ వచ్చాయి. ప్రజలకు కూడా అర్థం కావాల్సిన అవసరం ఉంది. ఈ 2 ఎంఓయూలు చేసి ఆపరేషన్కి వస్తానేవి నేను పవర్ తీసుకోనని చెప్పి పవర్ తీసుకోకుండా చేసి హెరాస్మెంట్ చేస్తే ఇంటర్నేషనల్ ఫోరమ్స్లో వాళ్ళు రేజ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం అడిగారు, మీ వల్ల భారతదేశం యొక్క రెప్యుటేషన్ పోతా ఉంది, క్రెడిబిలిటీ పోతా ఉంది, మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు, ఇది మంచిది కాదు అని అడిగే పరిస్థితికి వచ్చారు. వీళ్ళ పంతానికి అంతు లేకుండా వాళ్ళు పవర్ వాడకపోతే కోర్టుకు పోతే కోర్టు స్ట్రిక్చర్స్ పాస్ చేయడమే కాకుండా వాళ్ళకి డబ్బులు పే చేయమంటే ఫిక్స్డ్ కాస్ట్, కరెంటు వాడకుండా ఉచితంగా వచ్చే కరెంటు వాడకుండా ఫిక్స్డ్ కాస్ట్ కింద 9,000 కోట్లు పే చేశాం. ఎవరి డబ్బులు ఇది? ట్యాక్స్ పేయర్స్ మనీ. పేదవాడు కట్టిన పన్నుని దుర్వినియోగం చేయడం అంటే ఇది. ఇలాంటి అవకతవకలు చాలా జరిగాయి. అలాంటి అవకతవకలు జరిగితే ఈరోజు సింగపూర్ గవర్నమెంట్ వన్ ఆఫ్ ది మోస్ట్ రెస్పెక్టబుల్ గవర్నమెంట్ ఇన్ ది వరల్డ్, వాళ్ళు కూడా వీళ్ళ యొక్క హెరాస్మెంట్ చూసిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి రావు అనే పరిస్థితికి వచ్చారు. ఎవరైనా మంచి రిలేషన్స్ పెడితే వస్తారు, అలాంటి రిలేషన్స్ పెట్టి తీసుకొస్తే వాళ్ళు వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. ఇవన్నీ కూడా దీనికి ఏమైంది? ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ దెబ్బతినింది.
ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక వ్యక్తి కాదు, ఒక రాష్ట్రం శాశ్వతం, వ్యక్తులు శాశ్వతం కాదు. అలాంటిది రాష్ట్రం యొక్క ఇమేజ్ని దెబ్బతీస్తే ఆ ఇమేజ్ని మళ్ళా రీబిల్డ్ చేయడానికి ఈరోజు ఇన్వెస్టర్స్లో కాన్ఫిడెన్స్ పోయింది, బిజినెస్ మూమెంటం పోయింది, లో పాలసీ రిలయబిలిటీ నమ్మకాలు పోయినాయి మన మీద. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే ఇలాంటి వాళ్ళు ఉంటే మేము వస్తే ఎప్పటికైనా ఇబ్బంది కదా, ఎందుకు రావాలనే పరిస్థితికి వస్తే కాదు, ఇంకా రాబోయే రోజుల్లో శాశ్వతంగా రారు ఇటువంటి వాళ్ళు మా రాష్ట్రంలో, మా ప్రజల్లో. అందుకనే ఈసారి ఓట్లు కూడా వేయలేదు చెప్పి చాలా స్పష్టంగా చెప్తే ఇప్పుడిప్పుడు కొంత కాన్ఫిడెన్స్ వచ్చి మొత్తం కూడా మీరు చూస్తే అధ్యక్ష, లాస్ట్ టైం నేను ఒకటే చెప్పాను, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మాట్లాడాం. ఈసారి ఒకటే మాట చెప్పాను, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఉంటుంది, మీరు అధైర్యపడక్కర్లేదు. ఒక్కసారి మీరు ప్రాజెక్ట్ పెడితే అప్పటి నుంచి మీ ప్రాజెక్ట్ కాదు, అది మన ప్రాజెక్ట్ అవుతుంది, రాష్ట్ర ప్రయోజనాల కోసం పెట్టే ఇన్వెస్ట్మెంట్ ఇది, మీకు అండగా ఉంటామని చెప్పి ముందుకు తీసిపోయాం. ప్రోగ్రెస్ పాలసీ రిఫార్మ్ తీసుకొచ్చాం, హై లెవెల్ సబ్మిట్స్ కానీ రోడ్ షోస్ పెట్టాం, డైరెక్ట్ ఎంగేజ్మెంట్ విత్ గ్లోబల్ డొమెస్టిక్ ఫర్మ్స్ చేశాం, ఫాస్ట్ ట్రాక్ రెజల్యూషన్ ఆఫ్ లెగసీ ఇష్యూస్ అన్నీ సార్ట్అవుట్ చేశాం. దీన్ని చేసిన తర్వాత దిశ ఈరోజు ఒక్కసారి మీరు చూస్తే ఎస్ఐపిబి 15 డేస్కి ఒకసారి పెడుతున్నాం, ఎస్ఐపిసి 15 డేస్కి ఒకసారి పెడుతున్నాం, క్యాబినెట్ 15 డేస్కి ఒకసారి పెడుతున్నాం. ఎక్కడ ఏ ప్రాజెక్టు పెండింగ్ లేకుండా ఆల్ ప్రాజెక్ట్స్ని క్లియరెన్స్ చేసుకుంటూ మనం ముందుకు పోతున్నాం. దాని పర్యవసానాలు ఇప్పుడు ఇంకొక పక్కన మనం ఒక పాలసీ కూడా తీసుకొచ్చాం, వికసిత్ భారత్ స్వర్ణ ఆంధ్రప్రదేశ్. స్వర్ణ ఆంధ్రప్రదేశ్లో టు బికమ్ ఎ వెల్తీ, హెల్తీ, హ్యాపీ సొసైటీ ఒక నామ్ పెట్టుకున్నాం. ఇన్క్లూజివ్ డెవలప్మెంట్, సస్టైనబుల్ ప్రోగ్రెస్ అండ్ ఎఫెక్టివ్ గవర్నెన్స్ వికసిత్ భారత్ అయితే, మనం P4 మోడల్ స్ట్రాటజీ ఫర్ అన్ ఈక్విటబుల్ సొసైటీ, 32 ట్రిలియన్ యుఎస్ ఎకానమీ దేశం, మనం 2.4 ట్రిలియన్ ఎకానమీ, $20,000 పర్ క్యాపిటల్ ఇన్కమ్, మనం పెట్టుకున్న $42,000 పర్ క్యాపిటల్ ఇన్కమ్ బై 2047. అంటే యావరేజ్ భారతదేశానికి డబల్ పెట్టుకున్నాం. 6 ట్రిలియన్ ఎక్స్పోర్ట్స్, 10% గ్లోబల్ ఎక్స్పోర్ట్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెట్టుకుంటే మనం 450 బిలియన్ ఎక్స్పోర్ట్స్ పెట్టుకున్నాం. ఇలాంటి నిర్దిష్టమైన టార్గెట్స్, ఒక విధంగా చెప్పాలంటే కొంత అంబిషియస్ టార్గెట్స్ పెట్టుకున్నాం.